తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సతీ సమేతంగా ఆయన సందర్శించారు. అనంతరం సాయిబాబాను దర్శించుకునేందుకు వారు షిరిడీకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల అంచనా వేశారు. మళ్లీ అధికారంలోకి వస్తున్నామన్నారు జగన్. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని, 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచామని, ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామన్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోందని, జూన్ 4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందన్నారు. ఫలితాల తర్వాత దేశం మొత్తం మన వైపే చూస్తుందన్నారు జగన్. కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అబాండాలు మోపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యుణ్ణి అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.